హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫ్రెండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అడ్వాన్స్ ఎగ్జామ్ ఐఐటికి సంబంధించి 2025 రాయబోతున్న స్టూడెంట్స్కి అసలు 2024లో ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చింది ఇది తెలుసుకుంటే ఒక రకమైన హ్యాపీ ఉంటుంది. సో అన్ఫార్చునేట్ 2024లో వచ్చిన పేపర్ కొంత ఈజీ. గత 5-6 సంవత్సరాలతో పోలిస్తే 2024లో వచ్చిన పేపర్ కొంత ఈజీ పేపర్. ఆ మాట ఎగ్జామ్ రాసిన వెంటనే నేను కూడా డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్ అందరితో. రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం కూడా తెలుసుకుంది అది ఈజీ పేపర్ అనే ఉద్దేశం. సో కమింగ్ టు ద పాయింట్, అసలు ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం ప్రతి వీడియోలో కూడా చెప్తాను నేను. అడ్వాన్స్ ఎగ్జామ్లో 2 పేపర్లు ఉంటే 2 పేపర్లు రాస్తేనే మీకు ర్యాంక్ ఇస్తారు. ఒక పేపర్ రాసి వెళ్ళిపోతే మీకు ర్యాంక్ ఇవ్వరు. అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అందరూ కూడా. సో కమింగ్ టు ద పాయింట్, అసలు వీడియో స్టార్ట్ చేయడానికి ముందు తప్పనిసరిగా లైక్ చేయండి. స్టూడెంట్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. అలాగే అడ్వాన్స్ ఎగ్జామ్కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్లో కూడా కొంత మినిమం మార్కులు రావాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అది రావాలి. టోటల్గా కూడా స్కోర్ దాటాలి. అది దాటితేనే మనకు ర్యాంక్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మ్యాథమెటిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మ్యాథమెటిక్స్లో నా హెల్ప్ ఏమన్నా కావాలి అనుకుంటే నాకున్న 25 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ తోటి, అలాగే గత 6 సంవత్సరాలుగా ఆన్లైన్లో ఫణిసార్ మ్యాథ్స్ క్లాసెస్ అనే యాప్ ద్వారా నైట్ 8:30 to 9:30 ఆన్లైన్లో మీకు క్రాష్ కోర్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో కమింగ్ టు ఈ 2025కి సంబంధించి క్లాసెస్ అయితే April 9th స్టార్ట్ అయినాయి. సో దానికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఎవరికైనా కావాలంటే క్లాసెస్ వినొచ్చు. సో కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు అసలు 2024లో ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చింది. దిస్ ఇస్ ద డేటా. ఇది అఫీషియల్ డేటా అని మీకు కావాలంటే జేఈ అడ్వాన్స్ దాంట్లో రిపోర్ట్ అని ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు మీరు. సో లాస్ట్ ఇయర్ 2024లో అడ్వాన్స్ ఎగ్జామ్ అనేది 360 మార్క్స్ జరిగింది. ఎన్ని మార్క్స్ జరుగుతుంది మనకి తెలీదు. అడ్వాన్స్ ఎగ్జామ్లో ఎప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంత పర్సెంట్ వచ్చింది. మావాడు ఎగ్జామ్ రాశాడు సార్, అందులో 40% మార్క్స్ వచ్చినాయి, 50% కూడా రాలేదు, మావాడికి ఇంకా రాదు, అలా అనుకోవాల్సిన పని లేదు. డేటా చూడండి. మీకు ఇంకా 5 years డేటా కూడా చూపిస్తాను తర్వాత కమింగ్ డేస్లో. 2024లో 360 మార్క్స్కి ఎగ్జామ్ జరిగితే 360 మార్క్స్కి ఎగ్జామ్ జరిగింది. టాప్ 10లో రావాలి అంటే 328 మార్క్స్ పైన వచ్చిన స్టూడెంట్కి వచ్చింది. అంటే 91% ఏవో. ఇప్పటివరకు ఐఐటి చరిత్రలో, అడ్వాన్స్ చరిత్రలో ఎవరికి 100% మార్క్స్ అయితే రాలేదు. దానికి రకరకాల రీజన్స్లో ఒకటి ఏంటంటే టైం ఫ్యాక్టర్. టైమింగ్ కొద్దిగా ఎక్కువ ఇస్తే రావడానికి కూడా అవకాశం ఉండొచ్చేమో. సో 91% వచ్చిన స్టూడెంట్కి, అంటే 328 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి అబోవ్ బిలో 10 ర్యాంక్స్ వచ్చింది. అలాగే 100 ర్యాంక్ లోపల రావాలి అంటే 84%, అంటే ఎప్పుడైనా 80% దాటింది వాడు ఎంతకైనా ఇవ్వనండి ఎగ్జామినేషన్ పేపర్. 80% దాటింది అంటే మీరు 100 లోపు ర్యాంక్ ఉంటారు, 100% ఉంటారు. ఇంకా తక్కువే. లాస్ట్ ఇయర్ పేపర్ కొద్దిగా ఈజీగా ఉందని చెప్పాను కదా, కొద్దిగా తక్కువే. అది ఈజీగా ఉండటం వల్ల 84% దాకా వెళ్ళింది. అలాగే బిలో 500 ర్యాంక్ అంటే 71%, అంటే 257 మార్క్స్కే లాస్ట్ ఇయర్ 500 ర్యాంక్ వచ్చేసింది. అలాగే నెక్స్ట్ 1000 ర్యాంక్ చూడండి, 65%. అంటే మామూలుగా మనకి 65%, 60% అంటే ఒక ఫస్ట్ క్లాస్ మార్క్ ఇంటర్మీడియట్లోనో 10th క్లాస్లోనో. కానీ ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్లో ఒక ఫస్ట్ క్లాస్ మార్క్ 58, అంటే కొన్ని 60 అనుకుందాం. 60 మార్క్స్ వచ్చిందంటే బిలో 2000. మీరు కోరుకున్న ఒక మంచి ఐఐటిలో మీ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కూడా వస్తుంది. అది కూడా ఇంకో డీటెయిల్ చెప్తాను మీకు, ఎక్కడ వరకు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ వచ్చింది ఏంటి అనేది. అలాగే 3000 బిలో 53%కి, 5000 బిలో చూడండి 50% కూడా లేదు. అంటే లాస్ట్ ఇయర్ అయితే 50% మార్క్స్ వస్తే బిలో 4000 ర్యాంక్ వచ్చేసింది. అంటే సగం మార్కులు వస్తే మీకు బిలో 4000 కళ్ళు మూసుకొని మీకు ఏదో ఒక ఐఐటిలో హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. ఇదంతా నేను ఓపెన్ కేటగిరీకి సంబంధించే చెప్తున్నాను మీకు. అదే మీకు కనుక ఏదైనా వేరే కేటగిరీ రిజర్వేషన్ ఉంటే ఇంకా బెటర్ ర్యాంక్ వస్తుంది. సో అలాగే 10,000 ర్యాంక్ చూడండి, జస్ట్ 40%, 145 మార్క్స్. అంటే 40% అంటే మామూలుగా మన 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వాటిలో 35% మార్క్స్ వస్తే పాస్ అవుతాం, జస్ట్ పాస్. కానీ అదే ఐఐటి ఎగ్జామ్లో ఇంకొక 5% ఎక్స్ట్రా 45% తెచ్చుకోగలిగితే అసలు 45 వచ్చిందంటే మీకు 6000 లోపు ర్యాంక్. అంటే ఐఐటిలో మీ కళ నెరవేరినట్టు, పేరెంట్స్ కోరికలు నెరవేరినట్టు, మీ లైఫ్ లాంగ్ బిందాస్. సో స్టూడెంట్స్ అందరికీ 2024లో పేపర్ కష్టంగా వచ్చిందంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇంకా తక్కువ పర్సెంటేజ్కి వస్తుంది అంతే. కాబట్టి పేపర్ ఎలా ఉందని మనకు అనవసరం. ఇంకా మీరు మాక్ టెస్టులు రాస్తుంటారు, కాలేజీలో రకరకాల టెస్టులు రాస్తుంటారు. కాబట్టి ఒకవేళ ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్లో మార్కులు తగ్గినా కూడా కంగారు పడకండి, పేరెంట్స్ కూడా టెన్షన్ పెట్టకండి. చూడండి, ఇది 2024లో జరిగినటువంటి మార్క్స్ వ్యాజ్ ర్యాంక్ అన్నమాట. మార్క్స్ ఎంత పర్సెంట్కి వచ్చింది. ఇక్కడ పర్సెంటైల్ ఉండదు, పర్సెంటే. 100కి 91 మార్క్స్, 360 జరిగింది కాబట్టి 328 మార్క్స్.
ఇక్కడ పాయింట్స్లో ఎక్కడ తేడా ఉంటే నీరర్ రౌండ్ ఆఫ్ చేసి ఉంటాను నేను, అది విషయం. సో ఇది 2024లో ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది. సో 2025లో కూడా ఇంతకన్నా ఎక్కువైతే ఉండదు, 100% ఉండదు. ఎందుకంటే 2024 పేపర్ గత 6 సంవత్సరాలుగా ఈజియెస్ట్ పేపర్. సో ఇంతకన్నా ఎక్కువ అంటే 40% వచ్చేసిందంటే మీకు 10,000 లోపు గ్యారంటీ. 40% తెచ్చుకుంటానికి ట్రై చేయండి, 50% తెచ్చుకోండి, మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. సో ఆలోచించుకోండి, కష్టపడండి. ఆ కష్టానికి ఏదైనా నేను కూడా హెల్ప్ కావాలనుకుంటే మ్యాథమెటిక్స్ పరంగా క్రాష్ కోర్స్ అయితే నైట్ 8:30 to 9:30 క్లాసెస్ అయితే ఏప్రిల్ 9th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. స్టార్ట్ అయినాయి కూడా. మీకు ఎవరికైనా కావాలనుకుంటే క్లాసెస్ అయితే జాయిన్ అవ్వచ్చు. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.